ఇప్పుడు మోషే ఏడుస్తున్నాడు, ప్రభువా దీని పరిష్కారం లేదా, లార్డ్ ఈస్ దర్ నాట్ సొల్యూషన్ ఫర్ దిస్ అని ఏడడం ఆరంభిస్తే ప్రభు అన్నాడు, సర్పాలు కాటేస్తున్నాయా, అయితే ఇత్తడి సర్పం ఒకటి తయారు చేయి. ఆ సర్పం తయారు చేస్తూ ఉండేసరికి అక్కడికి చాలా మంది క్షతగ్రాతులు అయిపోతున్నారు, నురుగులు గక్కి చచ్చిపోతున్నారు, ప్రాణాలు పోతా ఉన్నాయి. ఎలాగైనా సరే దీని పరిష్కారం, వ్యాక్సిన్ కావాలంటే ఇత్తడి సర్పాన్ని సిద్ధపరిచాడు, పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు, తీసుకెళ్లి నిలబెట్టేశాడు అరణ్యంలో. ఎప్పుడైతే అరణ్యంలో నిలబెట్టేశాడో నిదానించి ఎటు చూశారండి, ఆ ఇత్తడి సర్పం వైపు చూసారికి ఏమైపోయారండి, స్వస్థత పొందారు. తిరిగి యేసు ప్రభువారు కాలం సంపూర్ణమైనప్పుడు క్రిస్మస్ దినమందు తిరిగి ఈ భూలోకానికి వచ్చిన తర్వాత యోహాను సువార్తలో మొదటి సువార్త చెప్తూ ఏమన్నా తెలుసా అండి, మనుష్య కుమారుని కూడా ఏ విధంగా అయితే మోషే ఇత్తడి సర్పాన్ని అరణ్యంలో పైకెత్తాడో మనుష్య కుమారుడు కూడా ఒక రోజు ఎత్తబడతాడు, దాని కొరకు లోకానికి వచ్చాడు. దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆ కుమారుణ్ణి అనుగ్రహించి. యేసు ప్రభువు ఎందుకు వచ్చాడంటే వ్యాక్సిన్ మనం చూసాం, వ్యాక్సిన్ షుడ్ బి మేడ్ ఫ్రమ్ ద సేమ్ ఆర్గానిజం బట్ వితౌట్ విరులెన్స్. ఇంకో మాటలో చెప్పాలంటే పాపానికి పరిష్కారం రావాలి అంటే మనం ప్రవేశపెట్టే పాపమునకు వ్యాక్సిన్ కూడా ఎలా ఉండాలంటే పాపముగా చేయబడాలి. ఇప్పుడు సర్పానికి పరిష్కారం ఏదండి, సర్పమే. కానీ ఈ సర్పమేమో కాటేసింది, చంపింది. కానీ ఆ సర్పమేమో సర్పము ఇదేమో కాటేసింది, అదేమో కాపాడిందంటే ట్విస్ట్ ఏం తెలుసా అండి, ఈ సర్పము ఏదైతే పరిష్కారం ఇస్తుందో ఆ సర్పముగా చేయబడింది, కానీ అది వాస్తవమైన సర్పము కాదు. సో ఆల్సో అదే రీతిగా మనకు రక్షణ నిమిత్తమై ఏ వ్యాక్సిన్ అయితే పాపానికి పరిష్కారంగా పరమ తండ్రి ప్రవేశపెట్టాలని ఆశపడ్డాడో ఈ క్రిస్మస్ పర్వదినమందు, ఆ ప్రవేశపెట్టబడే ఆ యొక్క వ్యాక్సిన్ అయిన రక్షకుడైన యేసు ప్రభువారు కూడా పాప శరీర ఆకారములోకి రావాలి, కానీ పాపం ఉండొద్దు. పాప శరీర ఆకారం రావాలి, కండిషన్ ఫుల్ఫిల్ అవ్వాలి. ఎందుకంటే సర్పము కూడా ఈ యొక్క కాటేసిన ఇత్తడి సర్పం కూడా కాటేసిన సర్పము యొక్క ఆకారంలోనే ఉంది, కానీ ఆ వాస్తవమైన సర్పము కాటేసినప్పుడు విషం వచ్చింది, ఈ సర్పంలో విషము ఉండకూడదు.